ప్రతిరోజు మన ఇంట్లో ఎంతో కొంత చెత్త తయారు చేస్తూ ఉంటాం. మనమే తయారు చేస్తాం చెత్త, తయారు కాదు, మనం తయారు చేస్తే అవుతుందా కాదు. అలా 4 రకాల చెత్త తయారవుతుంది. ఒకటేమో తడి చెత్త, ఒకటి పొడి చెత్త, ఇంకొకటేమో శానిటరీ వేస్ట్ అంటే పిల్లలు డైపర్స్ తీస్తాం కదమ్మా అదొకటి. 4వ చెత్త ఏంటంటే ఈ గోళీల కవర్లు, ఈ మందుల కవర్లు, ఇంజక్షన్లు అవి ఇస్తే అదొకటి. అవి డేంజర్ అన్నట్టు. అవి 4 రకాల చెత్త తయారవుతుంది. ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే తడి చెత్త పొడి చెత్త 2 చేసాం. మొత్తమా కాదు, అందరూ మన పిల్లల గురించి అందరికీ ఏం చేస్తారంటే తడి చెత్త పొడి చెత్త వేస్తాం. ఎందుకంటే ఇబ్బందులు డాక్టర్ కట్టే పొడి చెత్తలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చెప్పేది ఏది పిల్లల డైపర్లు ఇస్తున్నాం, ఇంజక్షన్లు ఇస్తున్నాం, ప్లస్ మందుల గోళీలు, ఏదైనా టీవీయో రిమోట్ అలాంటి. ఇక నుంచి ఏం చేయాలంటే మనం 4 రకాలుగా చెత్త మెయింటైన్ చేసి ఇవ్వాలి. 4 రకాలుగా ఇస్తేనే గ్రామ పంచాయతీ 4 రకాలుగా తీసుకుపోతారు. మన గ్రామ పంచాయతీకి మొన్ననే 4 డ్రమ్ములు కొన్నాం. ఆ 4 డ్రమ్ములు కూడా ట్రాక్టర్ మీద పెడతాం. తడి చెత్త ఒక డ్రమ్లా, పొడి చెత్త ఒక డ్రమ్లా, ఈ డైపర్లు అలాంటివి ఒక దానిలా, ఈ హానికరమైనవి ఒక దానిలా. ఈ 4 రకాలుగా ఇచ్చుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే డైపర్లు కానీ ఆ ఇంజక్షన్ కానీ ఏమవుతుందంటే పొడి చెత్తలు వేస్తుంది. అక్కడ వేయిన తర్వాత మన సిబ్బందికి అవి దాన్ని వేరు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. కొందరు సూదులు గుచ్చుకుంటున్నాయి, అట్లా ఇట్లా జర ఇబ్బంది జరుగుతుంది. మన ఇంటి దగ్గరనే మనం సపరేట్ చేసి ఏమైందంటే వాళ్ళు దేని దానికే వేసి బయట అమ్మేస్తారు. ప్లాస్టిక్ సూదులు ఉన్నాయనుకో, ఆ ప్లాస్టిక్ వాళ్ళకి అమ్మేస్తారు అన్నట్టు. అట్లా దానివల్ల మనం మన ఊరిని కాపాడుకుంటాం, మన ప్రజల్ని కాపాడుకుంటాం, మన ఇళ్ళని కాపాడుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచి రేపటి నుంచి 4 రకాల చెత్త కూడా తయారు చేసి ఇస్తారా? చెప్పురాక గట్టిగా, ఏమి ఇబ్బంది లేదు కదా. ఒక్కటి అదే చెప్తున్నా. చెత్త పొడి నుంచి కూడా 5 సంవత్సరాలు దాటిపోయింది. 5% మంది ఇస్తారు. ఒక 5% మందికి నేను చెప్పదు ఏమైతే అని చెప్పి పక్కన వారేస్తారు. అది కూడా మా దృష్టికి వచ్చింది. అట్లా అందరూ అనుకోవద్దు. ఇప్పుడు మన ఇంటి ముందర ఉండే బజార్ కానీ మన ఊరు కానీ మన ఇల్లే అనుకోవాలి, మన వాకిలే అనుకోవాలి. మన వాకిలో మనం వారేసుకుంటామా? వస్తువులు వారేసుకోం కదా. అట్లే 5% మంది కూడా మారాలి. మన ఊరు కూడా 100% చెత్తను కరెక్ట్ చేస్తుందని చెప్పి ఇప్పటికీ పేరు వచ్చింది 90%. ఆ 5% మంది కొంచెం అటు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా వేస్తే కూడా అమ్మ ఎందుకమ్మా గాడేస్తున్నాం అని చెప్పి అనురు. ఏం కాదు, కోపం కాకుండా మామూలుగా అనురు. అమ్మ ఎందుకు మన ఇంట్లో వేసుకుంటామా అని చెప్పి అనురు. ఎందుకంటే మన ఊరిని కాపాడుకోవడం మన